ఓం 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 దేహంలో నిశ్చలత, మనస్సులో నిశ్చలత ధ్యానానికి అత్యంత అవసరం. దానికి సరిపడ్డట్టుగా నిటారుగా, రిలాక్స్డ్‌గా కూర్చోవడం. ఎన్నో ఆలోచనలుంటాయి దినం. వాటినన్నిటినీ ప్రక్కన పెట్టి ఈ అర్ధగంట ఆలోచనలు లేని మనస్సుతో ధ్యానం చేసుకోవడం, లేక ధ్యానంలో ఉండడం అత్యంత ఆవశ్యకం. కనుక స్థిర సుఖం ఆసనం, ఆనందం సంకేతం చిరునవ్వు, కనులు మూసుకోవడం. ఎందుకు? బాహ్యేంద్రియ విషయాలు లోపలకు చొరకుండా అంతర్ముఖం కావడం. ధ్యానమనగా స్వస్వరూపమున అంతర్ముఖులమై నిశ్చలంగా, నిర్మలంగా, ఆనందంగా ఉండటం. స్థిర సుఖమాసనం. అద్వయ బ్రహ్మ. అద్వయ బ్రహ్మ ఎవరు? అయం ఆత్మా బ్రహ్మ. అయం ఆత్మ, ఇదిగో ఆత్మస్వరూపమైన నేను బ్రహ్మ. అయం అంటే ఇది, ఆత్మ అంటే అహమస్మి, నేను. బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. అద్వయ ఆత్మ బ్రహ్మ. ఒక్కసారి అహమస్మి, 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 బ్రహ్మాహమస్మి అంటూ మనసును నిలుపుకొని సాధారణమైన అనియంత్రిత శ్వాస తీసుకుంటూ ఈ భావాన్ని పదిలపరుచుకోవాలి. అది మొదటి స్టెప్. అహమస్మి, 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 అహమస్మి. ఒక నిమిషం, 2 నిమిషాల పాటు ఆలోచన లేకుండా అహమస్మి అంటూనే ఉంటాం.
అహమస్మి. 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 కర్తృత్వ భోక్తృత్వ ఖలత్వమత్తతా జడత్వ బద్ధత్వ విముక్తతాదయః బుద్ధేర్వికల్పా నతు సంతి వస్తుతః స్వస్మిన్ పరే బ్రహ్మణి కేవలే అద్వయే. స్వస్మిన్ తనయందు అంటే నాయందు. ఎవరు నేను? నేనెవరు? బ్రహ్మణి కేవలే అద్వయే. స్వస్మిన్ పరే బ్రహ్మణి కేవలే ద్వయే. కేవల అద్వయ స్వరూపమైన బ్రహ్మణి పరే పరమైనటువంటి నిరతిశయమైనటువంటి. దేనికి పరము? బుద్ధ్యాదులకు పరం. పరే కేవలే అద్వయే బ్రహ్మణి స్వస్మిన్. బ్రహ్మణి ఎక్కడో లేదుగా. అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మయే బ్రహ్మ. స్వస్మిన్ పరే బ్రహ్మణి కేవలే అద్వయే నతు సంతి లేవు కదా. లేనే లేవు. ఏమిటి లేవు? కర్తృత్వ భోక్తృత్వ ఖలత్వ మత్తతా జడత్వ బద్ధత్వ విముక్తతాదయః. ఆదయః ఇంకా ఎన్నో. ఏమేమి వృత్తి విజ్ఞానాలను చెప్తాము, ఆ సవిశేష స్పెసిఫిక్ వృత్తి విజ్ఞానాలన్నీ కర్తృత్వము, భోక్తృత్వము, దుష్టత్వము కలత్వం, మత్తత మత్తు స్వభావం, జడత్వము, బద్ధత్వము అంటే నేను బద్ధుడను, విముక్తత నేను విముక్తిని పొందాను, ఆదయ మున్నగునవన్నీ కూడా నతు సంతి ఏవిను లేనే లేవు. ఎందుకు? ఎందుకు లేవు? పరే అద్వయే కేవలే స్వస్మిన్ బ్రహ్మణి స్వస్వరూపమైన నా ఈ బ్రహ్మయందు అంటే ఆత్మ బ్రహ్మ, ఆత్మయందు ఆత్మదేవుడు. దేవుడు బయట చూడక్కర్లా, చూసినా కూడా ఈ ఆత్మదేవునిగానే భావించాలి. స్వస్మిన్ పరే బ్రహ్మణి కేవలే అద్వయే కర్తృత్వ భోక్తృత్వ కలత్వ మత్తతా. కర్తృత్వం భోక్తృత్వం నేనే కర్తను. అహం నేను భోక్తను. మమ నేను ఇది భోగిస్తున్నాను. ఈ అనుభవము నాది. వీళ్ళు నావారు. ఇది నా సంపద. ఇది నా పరువు ప్రతిష్ట.
అది భోక్తృత్వం. కర్తృత్వం, కలత్వం, దుష్టత్వం కూడా. మంచితనం ఎలాగైతే ఆత్మకు అంటదో, దుష్టత్వం, మత్తత. నిద్రపోతున్నాం మత్తుగా. ఆ నిద్ర పరబ్రహ్మది కాదు. పరబ్రహ్మస్వరూపమైన ఆత్మ నిద్రించదు. చైతన్యానికి లుప్తము ఉండదు. జడత్వం, ఏం చేయకుండా అలా జడినిలా ఉండడం. బద్ధత్వం, అయ్యో నేను బద్ధుడనే, నేను ఎప్పుడు విడిపడతాను, నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో. విముక్తత, ఆత్మస్వరూపము బద్ధము కాదు, ముక్తము కాదు. బద్ధత్వ విముక్తతాదయః నతు సంతి వస్తుతః. వస్తుతః అంటే యథార్థముగా. నతు సంతి, లేవు. మరి ఎందుకు ఇవన్నీ తెలుస్తున్నాయి? తెల్లారి లేస్తే నేనే కాఫీ తాగాను, ఇది నా కాఫీ అంటున్నాను. కర్తృత్వం తెలుస్తోంది, భోక్తృత్వం తెలుస్తోంది. ఒకప్పుడు దుష్ట స్వభావం మనసులో వస్తోంది, ఒకప్పుడు మత్తుగా ఉంటుంది, ఒకప్పుడు ఏం చెయ్యాలని లేకుండా జడత్వంగా సోమరిగా ఉంటుంది. ఏమిటి బాధలు, ఏమిటి బంధాలు అనే బద్ధత్వం కనిపిస్తుంది. ఎప్పుడు విడిపడతానో, ఈ బంధాల నుంచి ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుందో అనేటటువంటి భావన కల్పిస్తుంది. ఇవన్నీ బుద్ధేర్వికల్ప, బుద్ధి యొక్క వికల్పములు మాత్రమే. దేనికి చెందినవి? బుద్ధికి, మనసుకి చెందినవి, దేహానికి. అవి ఆ వికల్పములను, ఆ డిస్టర్బెన్సెస్ను ఆత్మస్వరూపమైన నాయందు ఆరోపించుకుంటున్నాను. నతు సంతి వస్తుతః, వస్తుతః యథార్థముగా నతు సంతి, లేనే లేవు. అహమస్మి, అహమస్మి. కర్తృత్వ భోక్తృత్వ ఖలత్వమత్తత, జడత్వ బద్ధత్వ విముక్తతాదయః బుద్ధేర్వికల్ప నతు సంతి వస్తుతః స్వస్మిన్ పరే బ్రహ్మణి కేవలే అద్వయే. అహమస్మి, అహమస్మి. 5 నిమిషాలు ప్రాణాయామము, ఓంకార ధ్యానం. ప్రాణాయామం అంటే తెలుసుగా మనకి. లోతుగా గాలిని బాగా పీల్చుకొని 5 నుంచి 6-7 కౌంట్స్ వరకు దానిని నిలిపి, దానిని నెమ్మదిగా పూర్తిగా విడవడం. ఇన్స్పిరేషన్, పూరక, బ్రెత్ హోల్డింగ్, కుంభక, ఎక్స్పిరేషన్, రేచక. ఈ ప్రక్రియ ఆవృత్తం చేయాలి. అంటే ఇన్స్పిరేషన్, బ్రెత్ హోల్డింగ్, ఎక్స్పిరేషన్, ఇన్స్పిరేషన్, బ్రెత్ హోల్డింగ్, ఎక్స్పిరేషన్. ఇలాంటి శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు నియంత్రిత శ్వాస, ప్రాణాయామము. యామం అంటే నియంత్రించటం, ప్రాణము అంటే గాలిని, శ్వాసను నియంత్రించడం. అది చేస్తూ దానిపై ఓంకార ముద్ర కలిగి ఉండాలి. ఓంకారాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి ఇది చేస్తున్నప్పుడు. అలా 5 నిమిషాలు ఉందాం.
ఓం 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 కర్తృత్వ భోక్తృత్వ ఖలత్వమతతా జడత్వ బద్ధత్వ విముక్తతాదయః బుద్ధేర్వికల్పా నతు సంతి వస్తుతః స్వస్మిన్ పరే బ్రహ్మణి కేవలే అద్వయే. కర్తృత్వం, భోక్తృత్వం, దుష్టత్వము, మత్తు స్వభావము, జడత్వము, బద్ధుడననుకొనటము, విముక్తిని పొందాలి అనుకొనడము మున్నగునవన్నీయును బుద్ధి యొక్క అధ్యాసము వలన ఏర్పడిన వికల్పములే కాని కేవలము ఏకము అద్వయము అయిన పరబ్రహ్మకు, పరబ్రహ్మ స్వరూపమైన నాయందు వాస్తవమున ఇవి లేవు. కర్తృత్వ భోక్తృత్వాదులు బుద్ధిజనిత కేవల కల్పనలు. బుద్ధేర్వికల్ప నతు సంతి వస్తుతః యథార్థంగా లేవు. ఏకము అద్వయము నిర్గుణము వికారరహితము అయిన బ్రహ్మస్వరూపమైన నాయందు ఇవి ఉండవు. బుద్ధేరాత్మా మహాన్ పరః. కథం? యో బుద్ధేః పరతస్తు సహ. భగవానువాచ. ఆత్మ బుద్ధి కంటే పరం, నిరతిశయం. నేను ముక్తుడనైతిని అనేది కూడా బుద్ధి కల్పనే. ఆత్మ నిత్యముక్తం, ముక్త సిద్ధం. జనన మరణాలు, సాధకులు, ముముక్షువులు, ముక్తులు, ఆరూఢులు అనేవన్నీ కూడా బుద్ధేర్వికల్ప నతు సంతి వస్తుతః. ఆత్మ నిరుపాధికము, నిర్ద్వంద్వము, నిర్వికారము, అద్వితీయము, కేవలము, పూర్ణము. పరబ్రహ్మము కంటే వేరుగా తలంచుట మృత్యువు. అనాత్మ భావన, నానాత్వమే మృత్యువు. నేను కర్తను, నేను భోక్తను అనేటటువంటిది బుద్ధి అందలి ప్రతిబింబ రూపమైన చేతనలోని అహంకారము. సర్వ వ్యవహారరహిత నిష్ప్రపంచ అద్వయ పరబ్రహ్మమును నేను. కర్తృత్వ భోక్తృత్వ ఖలత్వమతతా జడత్వ బద్ధత్వ విముక్తతాదయః బుద్ధేర్వికల్పా నతు సంతి వస్తుతః స్వస్మిన్ పరే బ్రహ్మణి కేవలే అద్వయే. అహమస్మి 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 అహమస్మి. గత 5-6 సెషన్స్గా నిధిధ్యాసనలో ఆత్మ నిస్సంగము అంటూ బుద్ధిలో నిలుపుకున్నాం. చదువుకున్నప్పుడు అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఆ భావాన్ని నిలుపుకుంటూ
ఆ నిస్సంగ ఆత్మగా నిధిధ్యాసన చేస్తున్నాం. రవేర్యథా కర్మణి సాక్షిభావో వహ్నేర్యథా వహ్నేర్యథా అయసి దాహకత్వం రజ్జోర్యథారోపితవస్తు సంగః తథైవ కూటస్థ చిదాత్మనో మే కర్త ఇవ కారయితాపి నహం భోక్తాపి వా భోజయితాపి నహం ద్రష్టాపి వా దర్శయితాపి నహం సోహం స్వయం జ్యోతిరని దృగాత్మా చలత్యుపాధౌ ప్రతిబింబలౌల్యం ఔపాధికం మూఢధియో నయంతి స్వబింబభూతం రవివత్ వినిష్క్రియం కర్తాస్మి భోక్తాస్మి హతోస్మి హేతి జలే వాపి స్థలే వాపి లుఠత్వేష జడాత్మకః నాహం విలిప్యేత ధర్మైః ఘటధర్మైః నభో యథా కర్తృత్వ భోక్తృత్వ ఖలత్వమతథా జడత్వ బద్ధత్వ విముక్తతాదయః బుద్ధేర్వికల్పా నతు సంతి వస్తుతః స్వస్మిన్ పరే కేవలే బ్రహ్మణి అద్వయే ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే అహమస్మిలో సదా ఉండటం. తత్వజ్ఞానార్థ దర్శనం తత్వం ఆ పరబ్రహ్మమే నేను అనే జ్ఞానార్థ దర్శనం. ఏతద్ జ్ఞానం ఇతి ప్రోక్తం, ఇది ఏ జ్ఞానం అని చెప్పబడును. అజ్ఞానం యథతోన్యథా శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతపః. ద్రవ్యములతో చేసేటటువంటి కర్మల కంటే జ్ఞానయజ్ఞము శ్రేయాన్ పరంతప. ఓ మానవుడా, ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞః శ్రేయాన్. సర్వం కర్మాఖిలం పార్థ, అఖిల కర్మలకు పర్యవసానము తుదిమెట్టు జ్ఞానే పరిసమాప్యతే. అహమస్మి 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 అహమస్మి. శివోహం శివోహం శాంతోహం శివోహం శివోహం శివోహం. అహమస్మి అహమస్మి అహమస్మి. అహం బ్రహ్మాస్మి అహమస్మి. అయమాత్మా బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ. అహమస్మి 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 అహమస్మి. స్వస్తి.